యమున మీద ఒట్టేసి వారం రోజుల్లోగా సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని విహారీ మాట ఇవ్వడంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క విహారీ కూడా ఏమీ చేయలేక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంబిక సహస్ర దగ్గరికి వచ్చి, సహస్ర, మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగా విహారీని బాగా లాక్ చేశావు. వాళ్ళ అమ్మ మీద ఒట్టు వేశాడు కాబట్టి విహారీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పడు. వారం రోజుల్లోగా ఖచ్చితంగా నీ మెడలో తాళి కట్టి తీరుతాడు. కానీ ఈలోగా ఆ మాయలాడి లక్ష్మి ఏమీ చేయకుండా చూసుకునే బాధ్యత నీదే. తనతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో సహస్ర, దాని గురించి ఆల్రెడీ నేను ఒక డిటెక్టివ్తో ఎంక్వైరీ చేయిస్తున్నాను పిన్ని. వారం రోజుల్లోగా దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా కనుక్కొని దాన్ని ఇంటి నుండి వెళ్ళగొడతాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. వెరీ గుడ్ సహస్ర అని చెప్పి అంబిక మనసులో, ముందు ఈ లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళగొడితే తర్వాత విహారీ సంగతి చూసుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క సహస్ర డిటెక్టివ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. మీ ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ డిటెక్టివ్ మాట్లాడుతూ, ఈరోజే మేము రాజమండ్రిలో ఉన్న ధర్మవరానికి వెళ్తున్నాం మేడం. మరొక అరగంటలో ఆ లక్ష్మి ఇంట్లో ఉంటాము అని చెప్పి అంటూ ఉంటే, చెప్పిందంతా గుర్తుంది కదా, తన గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఏది కూడా వదలొద్దు, వీలైనంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వెంటనే నాకు ఇవ్వండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మీరు ఎంత త్వరగా దాని గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తే మీకు ఇస్తానన్న డబ్బు కన్నా అంత రెట్టింపు నేను ఇస్తాను అని చెప్పి సహస్ర అనడంతో, షూర్ మేడం, ఈరోజే మేము తన గురించి ప్రతి డీటెయిల్ని కూడా మీకు అప్పగిస్తామని చెప్పి డిటెక్టివ్ అంటూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. వారం రోజుల్లో బావకి నాకు ఎలాగో పెళ్ళైపోతుంది కాబట్టి నేను బావని దగ్గర చేసుకోవాలి. ఈ మధ్య మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. ఆఫీస్కి వెళ్తే తనతో టైం స్పెండ్ చేయొచ్చు అనుకొని సహస్ర, లక్ష్మి, విహారీ ఇద్దరు కారు ఎక్కుతూ ఉంటే తను వెళ్ళి, లక్ష్మి నువ్వు వెనక సీట్లో కూర్చో, నేను మా బావ పక్కన కూర్చుంటాను, ఈరోజు నేను కూడా ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ షాక్ అవుతూ, అదేంటి సహస్ర, నువ్వు ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఏం బావా, నేను ఆఫీస్కి రాకూడదా? ఎలాగో వారం రోజుల్లో మన ఇద్దరి పెళ్ళి జరిగిపోతుంది. అప్పుడు నీ తర్వాత కంపెనీకి నేనే హెడ్ని కదా, మరి ఇప్పటి నుండే అన్నీ తెలుసుకోవాలి కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ ఏమీ మాట్లాడలేకపోతాడు. విహారీ పక్కన సీట్లో సహస్ర కూర్చొని ఉంటుంది. ఇక అలా విహారీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సహస్ర లక్ష్మిని మాటల్లో పెట్టి, అవును లక్ష్మి, నువ్వు డిగ్రీ ఎక్కడ చదువుకున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి రాజమండ్రిలో అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడుండేదానివి? హైదరాబాద్లోనే ఉండేదానివా లేదంటే రాజమండ్రిలోనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, రాజమండ్రిలో ఉండేదాన్ని మేడం అని చెప్పి అంటూ ఉంటుంది. మీ అమ్మ నాన్నలు ఎవరు, వాళ్ళ పేర్లేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ సహస్రకి అడ్డుపడుతూ, సహస్ర, ఇప్పుడు తన వాళ్ళ వివరాల గురించి నీకెందుకు, మనకదంతా అనవసరం కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవును బావా, అనవసరమే అని చెప్పి మనసులో, ఆ లక్ష్మి వివరాలు నువ్వు చెప్పనివ్వకపోతే ఏంటి, కాసేపట్లో డిటెక్టివ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, తన గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా నాకు తెలియజేస్తుంది అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది. మరోపక్క డిటెక్టివ్ ధర్మవరంలో ఉన్న లక్ష్మి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత, మేడం, మేము గవర్నమెంట్ ఆఫీస్ నుండి వస్తున్నాము, జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాము అని చెప్పి మీ డీటెయిల్స్ చెప్తారా అని ఆవిడ అంటూ ఉంటుంది. దాంతో గౌరీ, రండి కూర్చోండి అంటూ తన వివరాల గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. నా పేరు గౌరీ, నా వయసు 42, మా వారి పేరు ఆదికేశవులు, ఆయన వయసు 46 అని చెప్పి తన అత్తగారి పేరు, తన ఏజ్తో పాటు ఇంట్లో అందరి వివరాలు కూడా చెబుతూ ఉంటుంది. లక్ష్మి వివరాలు చెప్పకపోవడంతో మీకు పిల్లలు లేరా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటుంది. దాంతో గౌరీ, మాకు ఒక అమ్మాయి ఉందండి, తన వయసు 22, పేరు లక్ష్మి, కానీ ప్రస్తుతం తనకు పెళ్ళైపోయి అమెరికాలో ఉంటుంది అని చెప్పి గౌరీ చెప్పడంతో, అవునా, ఒక్కసారి
మీ వాళ్ళ ఫోటోలు చూపిస్తారా అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం అండి అంటూ గౌరీ ఫోన్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అందరి ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. అందరి ఫోటోలు చూపించిన తర్వాత తనే మా అమ్మాయి లక్ష్మి అని చెప్పి లక్ష్మి ఫోటో చూపించడంతో సహస్ర మేడం వివరాలు కనుక్కోమని చెప్పింది, ఈ అమ్మాయి గురించే కదా అని చెప్పి అలా లక్ష్మి ఫోటో వైపు చూస్తూ ఉంటుంది. ఈ ఫోన్లో అందరి ఫొటోస్ ఉన్నాయి, లక్ష్మి భర్త ఫోటో లేదు. ఇప్పుడు లక్ష్మి భర్త గురించి ఎలా తెలుసుకోవాలని చెప్పి ఆ డిటెక్టివ్ ఇంటిని గమనిస్తూ ఉండగా గోడ మీద లక్ష్మి విహారీల పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఇక అలా ఆ పెళ్లి ఫోటోని చూడగానే డిటెక్టివ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి లక్ష్మి భర్త విహారీ సారా అని చెప్పి అలా షాక్ అవుతూ గోడ మీదున్న ఆ ఫోటోని తన ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటుంది. మేడం ఆయన మీ అల్లుడు గారా అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటే, అవునండి ఆయనే మా అల్లుడు గారు, ప్రస్తుతం వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. మా అల్లుడు గారికి అమెరికాలో పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ డిటెక్టివ్ వెంటనే ఈ విషయం సహస్ర మేడంకి తెలియజేయాలి అనుకుని ఇక అలా ఇంట్లో నుండి బయటకు వచ్చేసి సహస్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో సహస్ర విహారీ లక్ష్మి వీళ్ళు ముగ్గురు కూడా ఆఫీస్కి వచ్చేస్తారు. సహస్రతో ఆ డిటెక్టివ్ ఫోన్లో మాట్లాడుతూ, మేడం మీకు నేను ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి, లక్ష్మి భర్త ఎవరో తెలిసింది, ఆయన ఎవరో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ లక్ష్మి భర్త ఎవరైతే నాకెందుకు, తెలిస్తే నేనెందుకు షాక్ అవుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో తన భర్త మరెవరూ కాదు మేడం, ఫోటో పంపిస్తాను ఒక్కసారి మీరే చూడండి అని చెప్పి అంటూ ఉంటే ఆ డిటెక్టివ్ వాట్సాప్లో ఫోటో పంపించగానే విహారీ లక్ష్మి భర్త అని తెలుసుకున్న సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి మా బావ ఫోటో ఇక్కడుంది అంటే లక్ష్మి భర్త మా భావన అని చెప్పి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నల ఫోటోలు కూడా పంపిస్తాను చూడండి మేడం అని చెప్పి అలా డిటెక్టివ్ ఆదికేశంలో గౌరీ ఫోటోలను కూడా పంపిస్తుంది. వీళ్ళిద్దరూ లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నల అంటే ఆ రోజు బావ ధర్మవరం వెళ్ళింది ఈ లక్ష్మి వాళ్ళ ఇంటికి అన్నమాట. లక్ష్మి కోసమే బావ ధర్మవరం వెళ్ళాడు అని చెప్పి ఇద్దరూ కలిసి నన్ను ఇంత మోసం చేస్తారా అంటూ సహస్ర లక్ష్మి ఒసే లక్ష్మి ఎక్కడ చచ్చావే అంటూ ఆఫీస్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో విహారీ బయటకు వచ్చి, ఏంటి సహస్ర ఎందుకు లక్ష్మి మీద అలా అరుస్తున్నావు, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, లక్ష్మి ఏదైనా తప్పు చేసిందా, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ముందు దాన్ని పిలువు బావా, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి, దాని సంగతే కాదు నీ సంగతి కూడా తేలుస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటే విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మి ఏమైంది సహస్రమ్మ అని చెప్పి సహస్రం ముందుకొచ్చి నిలబడుతుంది. దాంతో లక్ష్మి చెంప పగలగొడుతూ తన ఫోన్లో ఉన్న ఫోటోలను చూపిస్తూ, నీ భర్త ఎవరే, నీ మెడలో తాళి కట్టింది ఎవరు, నా భావనే కదా అని చెప్పి సహస్ర నిలదీస్తూ ఉంటుంది. దాంతో విహారీ, సహస్ర అన్ని విషయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, నీకు నేను చాలా విషయాలు చెప్పాలి, లక్ష్మి మెడలో తాళి కట్టింది నేనే, కానీ ఏ పరిస్థితుల్లో కట్టాల్సి వచ్చిందంటే అని చెప్పి విహారీ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, వద్దు బావా చాలు, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి గుడ్డిగా నమ్మాను కదా, అందుకు నువ్వు నాకు తగిన బుద్ధి చెప్పావు, ఇద్దరూ కలిసి ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తారా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని నేను విడిచిపెట్టను అని చెప్పి సహస్ర ఈ కళ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. పద్మాక్షి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అమ్మ ఆ లక్ష్మి విహారీ బావ ఇద్దరూ కలిసి నన్ను దారుణంగా మోసం చేశారు, లక్ష్మి విహారీ బావ ఇద్దరు భార్యాభర్తలు, ఇన్ని రోజులు బావకి నాకు పెళ్లి జరుగుతుందని నేను ఎంతో ఆశగా ఎదురు చూశాను, కానీ ఇద్దరు కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు, నేను ఇంకా ఎందుకు బతుకుండాలని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని విషాన్ని తాగేస్తుంది. ఇక వెనకాలే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. తలుపులు బద్దలు కొట్టేసరికి సహస్ర నోటి నుండి రక్తం వస్తూ ఉంటుంది. సహస్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు.
మీ ఇద్దరూ కలిసి నా కూతుర్ని చావు బతుకుల్లోకి నెట్టారు. నా కూతురికి పొరపాటున ఏదైనా జరిగిందంటే మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను అని చెప్పి పద్మాక్షి విహారీకి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.